ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మనందరికీ రోటి పచ్చడి మంచిదని నేను ఎక్కువ సార్లు చెప్తుంటాను. ఎందుకంటే హాఫ్ బాయిల్ చేస్తారు, ఉప్పు నూనె మసాలాలు ఎక్కువ పడవు, ఫైబర్ ఎక్కువ వెళ్ళిపోతుంది. ఒకటి తీపి రోటి పచ్చడి, ఒకటి కారం వెరైటీ రోటి పచ్చడి, జామకాయతో రోటి పచ్చడి. జామకాయల్లో 2 రకాలుగా తీసుకున్నాం. ఒకటి ఎర్ర జామ, ఇది తీపి పచ్చడికి చాలా బాగుంటుంది. వైట్ జామ, ఇది కారం కారం రోటి పచ్చడికి చాలా బాగుంటుంది. అలాంటి జామకాయలు అవి రెండు తీసుకున్నాం. రోటి పచ్చడి అంటే స్పెషల్గా పుదీనా ఒక బౌల్ తీసుకున్నాం, కొత్తిమీర ఒక బౌల్ తీసుకున్నాం. అలాగే తీపి రోటి పచ్చడికి ఖర్జూరం ముక్కలు తీసుకున్నాం, గింజ తీసేసిన పండు ఖర్జూరం ముక్కలు. పండు మిరపకాయలు ఇంట్లో కొన్ని పచ్చిమిరపకాయలు పండినప్పుడు వస్తాయి కదా, వాటిని కూడా పారేయక్కర్లేదండి, మనం వాడుకోవచ్చు. అలాంటివి 4 మిరపకాయలు. జీలకర్ర ఎండబెట్టాక మనం చెక్క ముక్క చేసుకున్నాం అది. అలాగే అల్లం ముక్క ఒక చిన్నది తీసుకున్నాం. లడ్డూల్లో వేసే కిస్మిస్లు ఉంటాయి కదా, డ్రై కిస్మిస్లు, అవి వేయటం ద్వారా స్వీట్ జామకాయ రోటి పచ్చడిలో ఈ కిస్మిస్లు చాలా బాగుంటాయి అది. అలాగే చివరిగా నిమ్మకాయ ముక్కలు. వీటన్నిటితో 2 రకాల రోటి పచ్చడి జామకాయలతో ఎలా చేసుకోవాలో ఇప్పుడు మనం చూడబోతున్నాం. ఇప్పుడు మనం 2 రకాలుగా తీసుకున్న జామ పళ్ళని ముక్కలుగా కట్ చేసుకుందాం. ఇప్పుడు ముందుగా మనం తీపి జామ పచ్చడి ఎలా చేసుకోవాలో చూడబోతున్నాం. ముందు ఆ ముక్కలు తీసుకుని ఇలా కట్ చేసిన ఎర్రజామ ముక్కల్ని మనం తీసుకుని రోటి పచ్చడికి మిక్సీ జార్లో వేసేసి యథావిధిగా కచ్చా పచ్చా అలాగే చేసుకోవాలి. ఎర్రజామకాయ ముక్కలు. ఈ తీపి పచ్చడికి మనం పండు ఖర్జూరం ముక్కలు కట్ చేసుకున్నాం, 1/2 కప్, అవి ఇందులో వేసేస్తున్నాం. కారం కారంగా ఉండటం కోసం 1 పచ్చిమిరపకాయ. అట్లాగే మనం తీసుకున్న పుదీనా అంతా తీపి పచ్చడికే బాగుంటుంది. అలాగే లడ్డూల్లో వేసే కిస్మిస్లు అన్నాం కదా, అవి కూడా 2 టేబుల్ స్పూన్లు తీసుకున్నాం, వాటిని కూడా ఇందులో వేసేస్తాం. నిమ్మరసం. ఖర్జూరానికి నిమ్మరసం కలిసేసరికి చాలా స్పెషల్ టేస్ట్ వస్తుంది. ఇంకా దాని కొరకు ఇట్లా నిమ్మరసం పిండేసి ఇందులో కొద్దిగా వాటర్ వేసి మనం గ్రైండ్ చేయాలి. చెక్క ముక్కలాగా చేసుకోవాలి. రోటి పచ్చళ్ళు అంటే మెత్తగా పేస్ట్లు అయితే బాగోవు కదా, అలా చేసాం. అప్పుడు దీన్ని ఇప్పుడు బౌల్లో తీసేసుకుని చూస్తారు కదా, మరి 5 నిమిషాల లోపే తీపి జామకాయ పచ్చడి సిద్ధమైంది. ఇప్పుడు మనం కారం కారంగా ఉండే జామకాయ రోటి పచ్చడి ఎలా చేసుకోవాలో సింపుల్గా 2-3 మినిట్స్లో చూసేద్దాం. తెల్ల జామకాయ ముక్కలు, దీంతో పాటు మిక్సీ జార్ తీసుకుని వీటిని కారం రోటి పచ్చడి కోసం సిద్ధం చేసుకోవటానికి ముందుగా జామకాయ ముక్కలు మిక్సీ జార్లో వేసేస్తున్నాం. దీనితో పాటు పండు మిరపకాయలు 3 తీసుకున్నాం, మరి కారం కారంగా ఉండాలి కాబట్టి పండు మిరపకాయలు. కొత్తిమీర 1/2 కప్ తీసుకున్నాం, కొత్తిమీర. జీలకర్ర కచ్చా పచ్చాగా తీసుకున్నది 1 టీ స్పూన్, అది వేసేస్తున్నాం. చిన్న అల్లం ముక్క, చాట్ మసాలా పొడి కొద్దిగా, నిమ్మకాయలు 1 కాయకానికి పిండేస్తే సరిపోతుంది బాగా. జామకాయ ముక్కలకి అటు కారము ఇటు పులుపు ఇవన్నీ కలిసేసరికి రోటి పచ్చడి ఉప్పు లేకపోయినా చాలా బాగుంటుంది. మిక్సీ జార్లో కొంచెం నీళ్లు వేసేసి కచ్చా పచ్చగా మనం చేసుకోవాలి. దీన్ని కొద్దిగా వాటర్ వేస్తే జామకాయ ముక్కలు నలగటానికి బాగుంటుంది. అలా వాటర్ వేస్తే మనం, ఎందుకంటే మెత్తగా అవ్వకూడదు, కచ్చా పచ్చగా చేసుకోవాలి కాబట్టి ఎక్కువ నీళ్ళు వేయకూడదు. జామకాయ కారం పచ్చడి కచ్చా పచ్చగా చాలా బాగుంది. రొట్టి పచ్చడి చేస్తే ఎట్లా వస్తుందో సేమ్ అలాగే వచ్చేసింది. దీన్ని ఇప్పుడు మనం బౌల్లో తీసుకుందాం. ఒకటి తీపి పచ్చడి, ఒకటి కారం పచ్చడి. విటమిన్ సి రిచ్ జామకాయ రోటి పచ్చడి చూస్తారు కదా, ఇమ్యూనిటీ బూస్టింగ్కి, రిపేరు క్లీనింగ్కి, బాడీ డీటాక్సిఫికేషన్కి, దెబ్బలో గాయాల మానాలన్నా కానీ, పళ్ళ చిగుళ్ళంట రక్తం కారుతుంటే అలాంటి వారికి కానీ విటమిన్ సి బాగా అందితే అనేక లాభాలు, ఇట్లాంటి వాటిని అన్నింటినీ తగ్గించుకోవడానికి అనేక రకాలుగా డీటాక్సిఫికేషన్కి బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి మరి అలాంటి రోటి పచ్చళ్ళు 2 ఎలా ఉన్నాయో నేను ఇప్పుడు టేస్ట్ చూసి మీకు చెప్తాను. ముందుగా తీపి పచ్చడి.
పుదీనా ఫ్లేవర్తో ఈ జామకాయ రోటి పచ్చడి ఒట్టిగా తినేసేయచ్చు. ఇది ఫ్రూట్స్తో పాటు తినొచ్చు, స్ప్రౌట్స్తో పాటు తినొచ్చు. ఏది లేకపోయినా అంత జామకాయ పచ్చడి చేసుకుని బౌల్లో పెట్టుకుని బ్రేక్ఫాస్ట్లా ఒట్టిగా తినేసేయచ్చు, అంత బాగుంది ఇది. అలాగే కారం పచ్చడి, ఇదైతే కొత్తిమీర ఫ్లేవర్తో ఉంటుంది. నాకైతే కారం పచ్చడి చాలా బాగుంది అసలు. మొలకలతో పాటు ఇది కనుక తింటే ఎన్ని మొలకలు ఈజీగా వెళ్ళిపోతాయి. లాలాజలం ఎంత బాగా వచ్చేస్తుందో. ఇప్పుడు నాకు కూడా మాట్లాడటానికి కూడా ఇబ్బందికరంగా అంత లాలాజలం నోట్లో ఊరిపోతున్నది కారం పచ్చడి పెట్టుకునేసరికి. మరి మీరు కూడా వారానికి ఒకసారన్నా 2 సార్లు అన్నట్లు ట్రై చేస్తే బాగుంటుంది. స్ప్రౌట్స్ తినేవారు రోజు చేసుకున్నా తప్పలేదు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.